రిటైర్మెంట్ తరువాత కొడుకుల ఆసరా కోసం ఎదురుచూసే ప్రతి తండ్రి తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ రోజు ఒక తండ్రి రిటైర్ అవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు నెల నెలా జీతం డబ్బులతో సాఫీగా సాగిపోయిన ఈ జీవితం రేపటి నుండి ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో భయపడ్డాడు. అంతలో చిన్న కొడుకు రిటైర్మెంట్ కానుక అంటూ తండ్రికి కానుక ఇచ్చాడు. కొడుకు ఇచ్చిన కానుక చూసి తండ్రి గుండె బద్దలయ్యింది. కొద్ది రోజులకు పెద్ద కొడుకు ఆఫీస్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. అది చదివి తల్లి తండ్రికి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. ఈ వయసులో ఇన్ని చూడవలసి వస్తుందా అనుకుంటూ బాధపడ్డారు. ఇద్దరు కొడుకుల ఆసరా లేదని తెలుసుకున్న భర్త, నేను తీసుకున్న నిర్ణయంతో నువ్వు నా తోడు ఉంటావా అని చెయ్యి చాచుతూ భార్యను అడిగాడు. 55 సంవత్సరాల మన ప్రయాణంలో ఎప్పుడైనా మీ మాటను కాదన్నానా అంటూ భర్త చేతిలో చెయ్యి వేస్తూ చెప్పింది భార్య. కొడుకుల ఆసరా లేదని తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి? శారదా, రిటైర్మెంట్ తరువాతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు నెల నెలా జీతం డబ్బులతో సాఫీగా సాగిపోయిన ఈ జీవితం రేపటి నుండి ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో భయంగా ఉంది. మనకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ రాదు. ఆన్ టైం పేమెంట్ లాగా కొంత డబ్బు వస్తుంది. అంతేకాకుండా 40 సంవత్సరాలుగా ఉంటున్న ఈ ఇంటితో ఒక అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ ఇంటిని కూడా ఖాళీ చేయవలసి వస్తుంది. ఎన్ని సుఖదుముఖాలు ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి. నాకు గత రోజులు గుర్తుకొస్తున్నాయి. 3 పిల్లలు ఇక్కడే పుట్టారు. పిల్లల చిన్నప్పటి నవ్వులు, సంతోషాల ధ్వనులు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు తెలియలేదు, కాని ఇప్పుడు ఈ ఇంటిని విడిచి వెళ్లవలసిన సమయం వచ్చింది. కాబట్టి చాలా బాధగా ఉంది అని రామరాజుగారు విచారంతో అన్నారు. రామరాజు మరియు శారద దంపతులకు 2 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. వారి పెద్ద కుమారుడు భరత్ వివాహం అయ్యింది మరియు రెండవ కుమారుడు భద్ర ఇంకా పెళ్లి కాలేదు. కుమార్తె భవ్య, కూతురి పెళ్లి పెద్దింటి కుటుంబంలో చేశారు. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాలలో ఉంటుంది. ఈ రోజు రామరాజుగారి ఇంట్లో అతిథుల రద్దీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖలో పనిచేసిన రామరాజుగారు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో రిటైర్మెంట్ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధుమిత్రుల, సన్నిహితులందరినీ ఆహ్వానించారు. విదేశాలలో ఉండడం కారణంగా కూతురు రాలేకపోయింది. ఇల్లంతా సందడిగా కళకళలాడుతోంది. కాని రామరాజుగారు భార్య శారదకు ఎక్కడా కనిపించట్లేదు. భర్తను వెతుక్కుంటూ గదికి చేరుకుంది. మీరు ఇక్కడ ఉన్నారా? పార్టీకి వచ్చిన వారంతా మీ గురించి అడుగుతున్నారు. ఇక్కడేమో మీరు మీ సొంత ఆలోచనలలో మునిగిపోయారు అనుకుంటూ భర్తను చూసింది. చెమర్చిన కళ్లతో కుర్చీలో కూర్చున్న భర్త ముఖాన్ని చూసిన ఆవిడ కంగారుగా, ఏవండి, ఏమైంది? ఏమన్నా జరిగిందా? నేనెప్పుడూ మిమ్మలను ఇలా చూడలేదు అని అడిగింది. శారద, రిటైర్మెంట్ తరువాతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడూ నలుగురితో కలిసి ఉండాలనుకునే నేను రేపటి నుంచి అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న భర్తతో, ఏది జరిగినా మన మంచికే అనుకుంటేనే సంతోషంగా బ్రతకగలము అంటూ ఉద్వేగభరితమైన స్వరంతో చెప్పింది శారద. ఇన్ని రోజులు మీ ఉద్యోగంతో విరామం లేకుండా జీవితాన్ని గడిపారు. ఇక ఇప్పుడు కొడుకు, కోడళ్ల వద్ద ఉంటూ మనవరాళ్లు, మనవళ్లతో సమయాన్ని గడపొచ్చు. ఇక బాధపడనవసరం లేదు. ఇక రోజులు ఎలా గడిచిపోతాయో చూడండి అన్నది శారద. తల్లి, తండ్రిని వెతుక్కుంటూ అక్కడకు వచ్చిన పెద్ద కొడుకు భరత్, ఇద్దరి మాటలు విని, ఏంటి నాన్న ఇది? రిటైర్ అయితే అందులో బాధపడాల్సిన విషయం ఏముంది? ఇన్ని రోజులు ఉద్యోగం అంటూ మీరు మాతో గడపలేదు. రిటైర్మెంట్ ఇక ఇప్పుడు కొడుకు, కోడలు, మనవరాళ్లతో ఉంటూ మనసుకు ఏది కావాలంటే అది చేయండి. మీరు అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇక ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసే రోజులు వచ్చాయి నాన్న. భరత్, నేను కూడా ఇదే చెబుతున్నాను. మీ నాన్నగారు అనవసరంగా చింతిస్తున్నారు అని శారద అంటుండగా చిన్న కొడుకు భద్ర తన తల్లి, తండ్రి గదిలోకి వచ్చి, నాన్న, ఈ రోజు నేను మీ రిటైర్మెంట్ పై సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అవునా భద్ర, ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది అన్నారు రామరాజుగారు. నిజమే, ఉద్యోగం వచ్చి ఉంటుంది. అందుకే అంత సంతోషంగా ఉన్నాడు. నీకు కూడా ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దామనుకుంటున్నాం బాబూ. ఇక మా బాధ్యతలన్నీ తీరిపోతాయి అన్నది శారద. ఉద్యోగం గురించి కాదమ్మా, నేను ఒకమ్మాయిని ఇష్టపడుతున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతుంది. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నాడు భద్ర. ఇది విన్న రామరాజుగారికి, శారదకి షాక్ తగిలినట్టుగా అయింది. ఇక రామరాజుగారైతే తన చెవులను తానే నమ్మలేకపోయారు. ఇంతలో అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అమ్మాయి పేరేంటి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం ప్రారంభించింది శారద. అమ్మా, కాస్త ఊపిరి తీసుకో, అంత వివరంగా చెప్తాను. తన పేరు మానస.
ఆమె నాతో పాటు ఏ చదివింది. తన నాన్న పెద్ద వ్యాపారవేత్త, తల్లి తండ్రులకు ఒక్కగానొక్క కూతురు. తనను పెళ్లి చేసుకుంటే ఉద్యోగం వెతుక్కోనక్కర్లేదు. ఇక వాళ్ళ ఆస్తి అంతటినీ నేనే చూసుకోవచ్చు. అమ్మాయి చాలా మంచిదమ్మా అన్నాడు భద్ర. కాని కొడుకు మాటలకు రామరాజుగారు అస్సలు ఆనందంగా లేరు. భార్య శారద ఆనందాన్ని చూసి రామరాజుగారు కోపాన్ని అదుపు చేసుకున్నారు. ఇంతలో భద్ర మరో బాణం వేశాడు. కాని అమ్మా, ఆ అమ్మాయి తల్లిదండ్రులది చిన్నపాటి కండిషన్ పేరు వినగానే షాక్ తిన్న శారద. కండిషనా? ఏంటి, పెళ్లికి ముందే కండిషన్? ఏంటో చెప్పు అనింది శారద. అమ్మా, వాళ్ల నాన్నగారిని నేను ముందుగానే కలిశాను. మానస ఒక్కగానొక్క కూతురు కాబట్టి నేను వాళ్ళింటి ఇల్లరికం అల్లుడినైనప్పుడే వాళ్లు మా పెళ్లికి ఒప్పుకుంటారంటున్నారు. మానస వాళ్ల నాన్న అని అన్నాడు భద్ర. ఈ మాట విన్న తల్లికి భూమి కంపించినంత పనయింది. నీ మతిపోయిందా ఏంటి? మన ఇంటావంటా లేని ఈ పద్ధతి ఎప్పటికీ జరగదు అని ఆమె కోపంగా చెప్పింది. తరువాత ఒక్క క్షణం తన కోపాన్ని అణచుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు భద్ర, ఇలా చేయడం ద్వారా అమ్మాయి మరియు తన కుటుంబ సభ్యులు నిన్ను వాళ్ల బానిసగా ఉంచుకోవాలనుకుంటున్నారు. నువ్వన్నట్టు వాళ్ల ఆస్తికి వారసుడిని చేయడానికి కాదు. నిజంగా వారికి ఈ పెళ్లి ఇష్టమైతే ఎలాంటి కండిషన్లు పెట్టేవారు కాదు అనింది శారద. అలా ఏమీ కాదమ్మా, అంకుల్ చాలా మంచివారు. అయినా ఇందులో తప్పేముంది? కలిసి జీవించేది మేమిద్దరం కాబట్టి ఇక్కడున్నా అక్కడ వాళ్ళింట్లో ఉన్న తేడా ఏముంటుంది అన్నాడు భద్ర. అప్పటిదాకా మౌనంగా ఉన్న రామరాజుగారు కోపంగా లేచి నిలబడి భద్ర చెంప పగలగొట్టారు. ఇదేం చిన్న కండిషన్ అనుకుంటున్నావా? మా పెంపకంలో ఏం లోటు ఉందో చెప్పు. 4 రోజులు కలిసి తిరిగిన ఆ అమ్మాయి ఎక్కువయిందా నీకు? నీకు జన్మనిచ్చిన తల్లిని, అలాగే ఈ చేతులతో పెంచిన తండ్రిని ఒక అమ్మాయి కోసం వదిలి వెళ్లిపోవాలని ఎలా ఆలోచించగలిగావు అన్నారు రామరాజుగారు. ఆగండి మీరు. ఎవరైనా ఇంత వయసొచ్చిన కొడుకుపై చేయి చేసుకుంటారా అంటూ శారద రామరాజుగారి చేయి పట్టుకుని ఆపింది. తండ్రి రియాక్షన్ చూసి భద్రమోహం కోపంతో ఎర్రబడింది. అమ్మా, నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఏమి చెప్పినా నేను పెళ్లి చేసుకునేది మానసనే. నా మాటకు గౌరవం లేని చోట నేను ఉండలేను అంటూ భద్ర ఇంటి నుండి బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు. భరత్ ఆపడానికి ప్రయత్నించినా భద్ర ఆగలేదు. కొడుకు పద్ధతికి రామరాజుగారు తల పట్టుకుని కూర్చున్నారు. భగవంతుడా, ఈ రోజున నువ్వు నాకు ఈ కానుక ఇచ్చావు. ఇలాంటి రోజును నా జీవితంలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి వీడిని విదేశాలకు పంపియం. చదివించింది ఇందుకేనా? కొడుకు ప్రవర్తనతో తీవ్రంగా బాధపడ్డ రామరాజుగారి కళ్లల్లో నుంచి నీళ్లు కారడం మొదలైంది. రిటైర్మెంట్ పార్టీకి వచ్చిన వాళ్లంతా జరిగింది అంతా చూసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 2 రోజులు ఉండి భరత్ కూడా భార్య పిల్లలతో వెళ్లిపోయాడు. రోజులు గడుస్తూ ఇల్లు ఖాళీ చేసే సమయం ఆసన్నమైంది. రామరాజుగారికి ఆందోళన పెరగడం మొదలైంది. ఒకరోజు రామరాజుగారి ఇంటికి కొరియర్ వచ్చింది. అది అతని పెద్ద కొడుకు భరత్ పేరు మీద ఉంది. నిజానికి భరత్ పక్కనే ఉన్న నంద్యాలలో ఉద్యోగం చేస్తున్నాడు. కాని రెజ్యూంలో తల్లి, తండ్రి కర్నూలు ఇంటి అడ్రస్ ఉంది. అందుకే భరత్కు సంబంధించిన ఉత్తరాలన్నీ కర్నూల్లో ఉన్న తల్లి, తండ్రి ఇంటికి వస్తాయి. అలాగే ఈ రోజు వచ్చిన పోస్ట్ శారద తీసుకున్నప్పుడు అందులో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం చదవగానే శారద కళ్లు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంతో నిలబడిపోయింది. అప్పుడు రామరాజుగారు తన గదిలోంచి బయటికి వచ్చి శారద ఆశ్చర్యానికి కారణాన్ని అడిగారు. శారద భర్తకి లెటర్ అందజేసింది. ఆ లెటర్ చదివిన వెంటనే రామరాజుగారి బాధకు అవధులు లేవు. మరియు అతను రెప్పపాటు వేయకుండా ఉత్తరాన్ని చూస్తూ ఉండిపోయారు. బాధను దిగమింగుకుంటూ, మన పెద్దబ్బాయికి పరాయి దేశంలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వాడు కూడా మన నుంచి శాశ్వతంగా వెళ్లిపోతాడు అన్నది శారద. 3 పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచాము. చిన్నవాడు వేరే అమ్మాయి కోసం తల్లిదండ్రిని వదిలేశాడు. ఇక పెద్దవాడు మనల్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు అనుకుంటూ ఇద్దరూ మనసులోనే బాధపడ్డారు. భరత్, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోతావు అని మేము ఊహించనే లేదు. ఒక్క క్షణం కూడా మా గురించి ఆలోచించలేదా నువ్వు అనుకున్నారు రామరాజుగారు. ఇంక ఇల్లు ఖాళీ చేసి మనం ఎక్కడికి వెళ్లాలి అండి? కొద్ది రోజుల్లోనే ఇంటిని మనము ఖాళీ చేయవలసి ఉంది. అలాగే వచ్చిన రిటైర్మెంట్ డబ్బు చిన్నోడి చదువుకు తీసుకున్న అప్పు తీర్చడానికి సరిపోతుంది అన్నది శారద. నువ్వు ఎందుకు చింతిస్తున్నావు శారద? రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేస్తాను. అలాగే ప్రతి నెలా వచ్చే పెన్షన్ మన మందులకు, అవసరాలకు సరిపోతాయి.
ఇక ఇంటి గురించి అంటావా? ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరదాం అంటూ రామరాజుగారి గొంతు తడబడింది. నువ్వేమీ భయపడకు అంటూ రామరాజుగారు బయటికి వెళ్లిపోయారు. బయటకు వెళ్తున్న భర్తతో ఒకరికొకరం సర్ది చెప్పుకోవటం తప్ప ఇంకేమీ మిగల్లేదు అంటూ దిగులుగా కూర్చుంది శారద. అంతలో కార్ శబ్దం రావడంతో చూసేసరికి ఇంటికి కూతురు, అల్లుడు వచ్చారు. తన బాధను అంతా గుండెలో ఒక మూలన దాచి వాళ్లని లోపలికి పిలిచింది శారద. అక్కడ ఇక్కడ చూస్తూ కూతురు అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్లారు అని అడిగింది. రిటైర్మెంట్ సమయంలో రాలేకపోయాము, చాలా బాధనిపించింది. కాని అమ్మ, ఒక సంతోషకరమైన వార్త, మీ అల్లుడుగారికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఇక విదేశాలకు వెళ్లనవసరం లేదు. ఇక ఇక్కడే ఉండిపోతాము. ఏంటమ్మా, ఏమీ మాట్లాడవు అని కూతురు అడగగానే మీ నాన్న వృద్ధాశ్రమానికి వెళ్లారు. అక్కడ ఉండడానికి చోటు ఉందో లేదో తెలుసుకోవడానికి అనింది శారద. తల్లి మాటలు విన్న కూతురు అదేంటమ్మా, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండి వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏంటి? మా ఇద్దరు కొడుకుల గురించి మాట్లాడుతున్నావా? ఆ ఇద్దరూ ఇప్పుడు మమ్మల్ని దూరం చేశారు అంటూ జరిగినదంతా కూతురికి వివరించింది శారద. తల్లి మాటలు విన్న కూతురు ఏదైనా కాని నేనుండగా వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు నాతో పాటు పదండి. ఇక ఇప్పటి నుండి నాతో ఉండండి. తల్లి తండ్రిని కొడుకులే చూసుకోవాలని ఉన్నదా? ఏ కోర్టు తల్లి తండ్రిని మా ఇంట్లో ఉంచుకోకూడదు అన్నది? అలా ఏమీ కాదమ్మా, ఎందుకు చూసుకోకూడదు? నీకు భారం కాకూడదని అన్నది తల్లి. అప్పుడు అల్లుడు ఇలా అన్నాడు, ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడం మాకు ఇష్టం లేదు అత్తయ్య. మాకైనా మీరు తప్ప ఎవరున్నారు? నేను కూడా మీ ఇద్దరి కొడుకులతో సమానమే కదా. మాతో హైదరాబాదు రండి అని అల్లుడు అంటుండగా రామరాజుగారు ఇంటికి తిరిగి వచ్చారు. కూతురు, అల్లుడు ఆలోచనలు తెలుసుకుని సంతోషించినా మన కొడుకులు మన గురించి ఆలోచించకుండా మనల్ని దూరం చేశారు. కాని అల్లుడు మమ్మల్ని ఒంటరిగా వదలడానికి ఇష్టపడట్లేదు. భగవంతుడా, ఇలాంటి రోజు చూపిస్తున్నావా? అల్లుడు ఇంట్లో ఉండడం కంటే వృద్ధాశ్రమానికి వెళ్లడం మేలు అనుకుంటుండగా మామగారి మనసులోని మాటను అర్థం చేసుకున్న అల్లుడు, మీ ఆలోచన నాకు అర్థం అవుతుంది మామగారు. కూతురు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మా ఇంటికి దగ్గరలోనే మీకు ఒక ఇల్లు అద్దెకు చూస్తాము. అక్కడ అత్తయ్య గారు మీరు ఉండండి. మీరు అక్కడ ఉన్నా మేము రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. ఈ వయసులో మీకు ఒక తోడు అవసరం కదా అన్నాడు. కాని బాబు, నా ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోవట్లేదు అంటూ రామరాజుగారు ఆలోచనలో పడ్డారు. కాస్త సమయం అయ్యాక తన భార్యతో, శారద, మన మిగిలిన జీవితం జీవించడానికి నేను తీసుకున్న నిర్ణయంతో నువ్వు నా తోడు ఉంటావా అని చేయి చాచుతూ అడిగారు. 55 సంవత్సరాలలో నేనెప్పుడైనా మీ తోడును విడిచానా? ఈ రోజు విడవడానికి అంటూ భర్త చేతిలో చేయి వేస్తూ చెప్పింది శారద. శారద, కొడుకులు మనల్ని చూసుకోవాలని కొడుకులతో మనము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. అందుకే ఎలాగో ఇంటిని కూడా ఖాళీ చేయాలి. కాబట్టి ఇంటిని ఖాళీ చేసి 2-3 రోజుల్లో మనము వృద్ధాశ్రమానికి వెళ్లిపోదాము. ఇక ఈ వయసులో నువ్వు నేను ఒకరికి ఒకరం తోడుగా ఉందాము అన్నారు రామరాజుగారు. భర్త మాటలకు ఆలోచనలో పడ్డ శారద, ఇద్దరు కొడుకులు ఉండి కూడా ఈ వయసులో ఉండడానికి ఇల్లు లేక ఆశ్రమాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది అంటూ భగవంతుడు ఇలాంటి పరిస్థితులను చూడడానికి ఇంకా భూమి మీద మనల్ని ఉంచాడా అనుకుంది. మీరిద్దరూ మాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మీ అభిప్రాయాన్ని గౌరవించడం మా బాధ్యత. ఎల్లప్పుడూ మీకోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అనుకుంటూ కన్నీళ్లతో కూతురు భర్తతో వెళ్లిపోయింది. మరుసటి రోజు పెద్ద కొడుకు భరత్ భార్య పిల్లలతో తల్లి తండ్రి వద్దకు వచ్చాడు. అమ్మా, నాన్న ఈ రోజు మీకు చాలా మంచి శుభవార్త చెప్పాలి. ఈ స్వీట్ తినండి అంటూ తల్లి తండ్రికి ఇవ్వబోయాడు. కాని శారద మరియు రామరాజుగారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ భరత్ వైపు చూశారు. ఏంటి నాన్న, ఏంటి ఆ శుభవార్త అని అడగరేంటి అన్నాడు భరత్. ఊహించగలను బాబూ, ఇదే కదా, నీకు విదేశాలలో ఉద్యోగం వచ్చింది. మమ్మల్ని వదిలి వెళ్లిపోతావు. ఇక అక్కడే ఉండిపోతావు అంటూ బాధతో కూడిన స్వరంతో చెప్పారు రామరాజుగారు. మాకు విషయం ముందే తెలుసు భరత్ అంటూ ఇంటికి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ కొడుకు చేతిలో పెట్టారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నీ తల్లి తండ్రి గుర్తుకు రాలేదా అని చెబుతూ కళ్లల్లో నుండి నీళ్లు కారాయి శారదకు. భరత్ మరియు అతని భార్య తల్లిదండ్రులను ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలో భరత్, మీరేమంటున్నారు నాన్న, నాకేమీ అర్థం కావడం లేదు. అంతలో భరత్ భార్య టేబుల్ మీద సర్ది ఉన్న బ్యాగ్ ను చూసింది. మీరు ఎక్కడికి వెళ్లడానికి రెడీ అయ్యారు అత్తయ్య అని అడిగింది. ఇల్లు ఖాళీ చేయాలి, ఉన్న డబ్బంతా కొడుకుల భవిష్యత్తు కోసం ఖర్చు చేశాము. వచ్చే కొద్దిపాటి పెన్షన్తో బాడుగ ఇంట్లో ఉండలేము.
అందుకే వృద్ధాశ్రమానికి వెళ్లడానికి తయారయ్యాము. అక్కడ కనీసం మా వయసు వాళ్లు ఉంటారు అని వెళ్లాలని నిశ్చయించుకున్నాము అన్నది శారద. అమ్మ, నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీ పెంపకంలో పెరిగాను. మిమ్మల్ని వదిలి వెళ్లిపోతానని ఎలా ఊహించావు? నాకు విదేశాలలో ఉద్యోగం వచ్చిన మాట నిజమే, కాని నేను ఆ ఆఫర్ లెటర్ ని తిరస్కరించాను. శారద మరియు రామరాజుగారు కొడుకు వైపు చూస్తూ ఇద్దరూ ఒకేసారి నిజమా అని అడిగారు. అవునమ్మా, మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాము అన్నాడు భరత్. కాని భరత్, నువ్వు ఇంట్లోకి వస్తూ శుభవార్త అన్నావు అన్నారు రామరాజుగారు. నాన్న, మీరు రిటైర్ అవుతున్నారని, ఇక అందరం కలిసి ఉండొచ్చని నేను కర్నూలుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. అది శాంక్షన్ అయ్యింది అన్నాడు కొడుకు. మామయ్య గారు, ఈ విషయం మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంతవరకు చెప్పలేదు. అత్తయ్యా, ఇప్పటినుంచి మీరు మీ మనవడు, మనవరాలితో గడపండి. వృద్ధాశ్రమానికి వెళ్లాలనే ఆలోచన మానుకోండి అన్నది కోడలు. భరత్ తండ్రి దగ్గరికి వెళ్లి, మీ సేవ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీరు మాతో కాదు, మేమే మీతో ఉంటాము అన్నాడు భరత్. కొడుకు, కోడలి నిర్ణయంతో రామరాజుగారికి గర్వంగా అనిపించింది. భరత్, నీ గురించి తప్పుగా ఆలోచించాము. మమ్మల్ని క్షమించు బాబూ అన్నారు రామరాజుగారు ఆనందభాష్పాలతో. అంతలో బాబాయి వచ్చాడు అంటూ పరిగెత్తారు పిల్లలు. అది చూసి తల్లి తండ్రి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. దయచేసి నన్ను క్షమించు నాన్న. మానస మరియు ఆమె తల్లిదండ్రులు నన్ను బానిసగా ఉంచాలనుకుంటున్నారని మీరు చెప్పింది నిజమే. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయాక నేను మానస వాళ్ల ఇంటికి వెళ్లాను. పెళ్లి ముహూర్తం పెట్టారు. మా వివాహ ముహూర్తం ఇంకా 2 రోజుల్లో ఉంది అనగా ఒకనాడు రాత్రి వాళ్ల మాటలు నా చెవిలో పడ్డాయి. పెళ్లయ్యాక నా జీవితం మొత్తం తీసేసుకోవాలని, మీ నుండి ఆస్తిలో నా వాటా రాయించుకున్నాక అదంతా మానస పేరు మీద మార్చుకోవాలని, మీతో అస్సలు మాట్లాడనివ్వకుండా చేయాలనే వారి ఆలోచనలు తెలుసుకున్నాను. భగవంతుడితో సమానమైన తల్లి, తండ్రి మనసు నొప్పించినందుకు భగవంతుడు తగిన బుద్ధి చెప్పాడు అంటూ తల్లి, తండ్రి ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యాడు భద్ర. ఎలాగైతే ఏమీ, నీకు చేసిన తప్పు తెలిసొచ్చింది, అంతే చాలు. రామరాజుగారు, శారద కొడుకులిద్దరినీ హత్తుకున్నారు. ఈ రోజు మళ్లీ కుటుంబం అంతా ఒక్కటైనందుకు ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో కూతురు, అల్లుడిని కూడా పిలిచారు. అందరూ సంతోషంగా గడిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.